సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. నిజ జీవితంలో లక్ష్యం ఎలా ఉండాలి అనేటటువంటి దాన్ని గురించి తెలుసుకుందాం. జీవితాన్ని గొప్పగా ఊహించుకుంటూ బ్రతికే వారి కంటే ఉన్న జీవితాన్ని గొప్పగా మార్చుకునేవారు జీవితంలో ఎప్పుడూ సంతోషంగా ఉంటారు. అరవని వారంటూ ఉండరు, విమర్శించని నోరంటూ ఉండదు. ఈ రెండూ లేని ఊరు కానీ పట్టణం కానీ ఏదీ ఉండదు. మన పని మనం చేసుకుంటూ పోవటమే కర్తవ్యం. భగవంతుడు మనిషి అజ్ఞానానికి నవ్వుతాడు. ఇంకాసేపట్లో చనిపోయే బిడ్డకు వైద్యం చేస్తూ వైద్యుడు వాళ్ళ తల్లితో ఏమీ భయం లేదమ్మా, మీ అబ్బాయికి ఏమీ కాదు, నేను బ్రతికిస్తానని చెప్పి భరోసా ఇస్తాడు. బ్రతికిస్తానని నిజమే, ఏదీ శాశ్వతం కాదు. మన పిల్లలు, మనం సంపాదించుకున్న ఇల్లు, భూమి, పొట్ర, మన బ్యాంక్ బ్యాలెన్స్లు ఏవి కూడా మనతో రావు. ఈ విషయం మన అందరికీ కూడా తెలుసు. తెలిసిన అయినా నాది నావి అనేటటువంటి మాయలోనే ఉండిపోతున్నాం మనం ప్రతిరోజు. తెల్లవారుతోంది, పగలు వెళ్ళిపోతోంది, రాత్రి మొదలవుతోంది, తర్వాత మళ్ళీ తిరిగి పగలు ఏర్పడుతోంది. పగలు తిరగటం, రాత్రుళ్ళు నిద్రపోవటం ఎన్నాళ్ళు ఇలా? ప్రతిరోజు తిన్నదే తింటున్నాం, మాట్లాడిందే మాట్లాడుతున్నాం, చెప్పిందే చెబుతున్నాం, తాగిందే తాగుతున్నాం. ఇక్కడ పుట్టేదంతా ఒకనాటికి తప్పక నశించేదే. అయినప్పుడు ఈ దుఃఖం దేనికి? ఈ ఆరాటం దేనికి? ఈ తాపత్రయం దేనికి? మనలో ఏర్పడి ఉన్న ఈ నాది, నావి, నా వాళ్ళు అనే భ్రమ మనకు ఎక్కడి నుంచి వచ్చింది? ఈ జీవితమే మూనాళ్ల ముచ్చటని తెలుస్తూనే ఉన్నప్పటికీ మరి మనం ఎందుకు ఇలా చేస్తున్నాం? ఒక్కసారి ఆలోచించండి. ధనంతో చేసేది మాత్రమే సహాయం కాదు. మంచి మనసుతో చెప్పేటటువంటి 4 మాటలు కూడా ఎదుటి వాళ్ళ జీవితంలో వెలుగుని నింపుతుంది. ఇది సత్యం. ఎందుకంటే ఉన్నటువంటి వాళ్ళందరిలో కల్లా క్రూరమైనటువంటిది ఏది అని చెప్పించి ఓసారి కురుక్షేత్రం అయిపోయిన తర్వాత ఆకాశవాణి ధర్మరాజుని ప్రశ్నిస్తే ధర్మరాజు ఆలోచించకుండా మానవుడు అని చెప్పాట. అంటే మానవుడే అనడానికి కారణం ఏమిటి అని చెప్పించి ఆకాశవాణి పలికితే, అమ్మా, మానవుడు చనిపోతాడని చెప్పి తెలుసు, రోగాలు రొచ్చులతో అనేక బాధలు పడతాడని చెప్పి తెలుసు. తెలిసినప్పటికీ ఆయన చేసేటటువంటి దుష్కృత్యాలు ఆపడు. ఆయన మనిషి చేసేటటువంటి పాపాలను ఆపడు. ఈ విధంగా దినచర్య చేస్తూనే ఉంటాడు. కాబట్టి ఇంతకంటే క్రూరమైనటువంటిది ఏం కావాలి అని చెప్పి ధర్మరాజు చెప్తే, అప్పుడు ఆకాశవాణి మీరు ధర్మరాజా, మీరు ఉన్నట్టు చెప్పారు కాబట్టి మీరు ధర్మరాజుగానే వర్ధిల్లండి అని చెప్పి వరం ఇచ్చిందట. ఆ విధంగా మానవుడికి ప్రతి విషయం కూడా తెలిసినా కానీ ఆ రుచిలో కూరుకుపోక తప్పట్లేదు. ఇది ప్రతివారు కూడా ఆలోచించాల్సినటువంటి విషయం. కాబట్టి సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. కాశీనాథన్ సుబ్రహ్మణ్యం, జ్యోతిష్య వాస్తు ప్రవీణ, గాంధీనగర్, విజయవాడ 3. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శాంతి శాంతి శాంతి. శుభం భవతు, శుభం భవతు, శుభం భవతు.